హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ చూడొచ్చు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసి మన డిప్లొమా వాళ్ళకి అండ్ అలాగే బీఎస్సీ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్. సో చాలామంది పిల్లలు డిప్లొమా చేసిన వాళ్ళు చాలా ఖాళీగా ఉండడం చాలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోండి. సో మనకు జీతం విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు, పర్ మంత్లీ సాలరీ స్టార్టింగ్ వచ్చేసి మనకి 35,400 నుంచి 1,12,400 వరకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ వచ్చేసి 28 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలని. కానీ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ నోటిఫికేషన్‌లో. అండ్ అలాగే ఈ వీడియోలో మొత్తం నేను డీటెయిల్స్ అయితే ఏ టు జెడ్ అయితే తెలియజేశాను. మీరు స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో స్కిప్ చేశారనుకోండి, మీకు కొన్ని విషయాలు ఉన్నాయి ఇందులో, ఇంపార్టెంట్ విషయాలు, అవి మీకు తెలియకుండా పోతాయి. సో కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని అయితే మొత్తం చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్ వీడియోలు అయితే మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేటెడ్ ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక పోతే, సో పోస్టులు వచ్చేసి మనకు మొత్తం కూడా 24 ఉన్నాయి. సో 24 పోస్టుల్లో కూడా మనకు అన్‌రిజర్వ్డ్ కింద 9, ఎస్సీలకి 2, ఎస్టీలకి 2, ఓబీసీలకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4. అంటే ఈ విధంగా కేటగిరీ వైజ్‌గా వాళ్ళు ఆల్రెడీ కేటాయించి పెట్టారు. సో అంటే ఎవరి కాంపిటీషన్ వాళ్ళకని అర్థం అన్నమాట ఇక్కడ. సో దీనికొచ్చేసి మనకు ఏమేమి ఉంది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే, ప్లీజ్ సీ ఏజ్ రిలాక్సేషన్ అండర్ ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ కాలం. అంటే నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఏజ్ గురించి ఓన్లీ 28 ఇయర్స్ అని చెప్పేసి అని కాకుండా సో కొంచెం పొడిగించడం కూడా జరిగింది. అది కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంతకుముందు చెప్పాను కదా. సో మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి సో డిప్లొమా అనమాట. సో డిప్లొమాలో అన్ని రకాలైన ట్రేడ్ల వాళ్ళకి ఇది అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, డిప్లొమా సివిల్ ఇంజనీర్ టెక్నాలజీ. అండ్ ఈ విధంగా వచ్చేసి ఏ వ్యక్తి అయినా సరే డిప్లొమా చేసిన వాళ్ళకైతే అందరికీ కూడా ఇక్కడ మనకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. అండ్ అలాగే బీఎస్సీ వాళ్ళకు కూడా ఇక్కడ చూడొచ్చు. సో బీఎస్సీ కెమిస్ట్రీ. సో ఈ విధంగా అయితే వీళ్ళకి కూడా 60% మార్క్స్‌తో ఉంటే చాలు. సో ఈ విధంగా బీఎస్సీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఏంటి అని అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అంటే మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ రిటన్ ఎగ్జామ్‌లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో సో వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతూ ఉంటుందని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఆ ఎగ్జామ్‌లో ఏమేమి ఇస్తారో ఆ ఎగ్జామ్ పార్ట్‌ని కూడా నేను మొత్తం వివరిస్తా. సో మీరైతే వీడియోని అయితే చూడండి స్కిప్ చేయకుండా. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటది అనంటే, మనకి మొత్తం 3 పేపర్స్‌తో వస్తుంది ఎగ్జాము. పేపర్ వచ్చేసి మనకి ఆ క్వెషన్ పేపరు. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కింద రావడం జరుగుతూ ఉంటది. సో ఇక్కడ చూడండి, మనకి క్వెషన్ పేపర్ వచ్చేసి మనకి ఓఎంఆర్ బేస్డ్ టైప్ వస్తుంది. సో మల్టిపుల్ చాయిస్ ఉంటుందన్నమాట. అంటే మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే, మీడియం ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇంగ్లీష్ అండ్ హిందీలో 2 లాంగ్వేజ్‌లలో మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది క్వెషన్ పేపర్. సో కాబట్టి మీకు ఎలాగో ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఆల్రెడీ మీరు డిప్లొమా గానీ, బీఎస్సీ గానీ ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో చేసి ఉంటారు కాబట్టి మీకు ఈజీనే ఉంటుంది. ఇకపోతే మనకి ఇక్కడ చూడొచ్చు. సో టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి మనకి 200 ఉంటుంది. 200 క్వెషన్స్‌కి ఒక క్వెషన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం మనకి టైం వచ్చేసి 3 అవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1లో వచ్చేసి మనకి 1 అవర్ ఉంటుంది. టైం వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది పేపర్ 1లో. సో క్వెషన్లు వచ్చేసి మనకి 50 ఉంటుంది. సో 50 క్వెషన్‌లో ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్కులు చొప్పున మనకు మొత్తము 100 మార్కులు అయితే ఉంటుంది. సో ఈ 100 మార్కులకి మనకు నెగెటివ్ మార్క్స్ అయితే ఏమీ ఉండవు. సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ 2 కదా కావాల్సింది. సో పేపర్ 2కి మనకి హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ పేపర్ 2లో మనకు సబ్జెక్టులు ఏమేమి ఉంటాయనంటే, ఇక్కడ చూడొచ్చు, జనరల్ అవేర్‌నెస్ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో జనరల్ అవేర్‌నెస్‌లో నుంచి మనకి 25 క్వెషన్స్ వస్తాయి. వీటికి 75 మార్కులు ఉంటుంది. అంటే ఒక్కొక్క క్వెషన్‌కి 3 మార్కులు ఉంటాయి. కాకపోతే మీకు ఒక క్వెషన్ తప్పు చేస్తే మీకు ఒక నెగెటివ్ మార్కింగ్ విధానం ఉందన్నమాట. సో మీకేంటి అనంటే, ఒక రాంగ్ క్వెషన్‌కి మీకు ఒక మార్క్ పోతుంది. అంటే ఈ 25 క్వెషన్‌లకి 75 మార్కులు అంటే ఒక్కొక్క క్వెషన్‌కి 3 మార్కులు కదా. మీరు ఒక్క క్వెషన్ తప్పు చేస్తే ఒక క్వెషన్‌కి ఒక ఆన్సర్ తీసేయడం జరుగుతూ ఉంటదనమాట. అంటే ఒక క్వెషన్‌కి 3 ఆన్సర్లు. 3 ఆన్సర్‌లలో ఒక క్వెషన్‌కి మీరు తక్కువ మార్కు గనుక చేస్తే, ఒక క్వెషన్ తప్పు ఆన్సర్ గనుక ఇస్తే మీకి
ఒక మార్క్ తీసేయడం ఉంటది. అంటే 3 మార్కుల నుంచి ఒక మార్క్ తీసేయడం ఉంటదనమాట. సో, కాబట్టి ఇక్కడ ఎవరైనా కన్‌ఫ్యూజ్ అయితే కింద కామెంట్ రూపంలో అడగండి. నేనక్కడ మీకు రిటన్‌లో రాసి పెడతా కామెంట్‌లో. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గూడా మనకి 25 క్వెషన్‌లకి 75 మార్కులు. అంటే ఒక క్వెషన్‌కి 3 మార్కులు. సో, నెగెటివ్ విధానం గూడా ఉంది దీనికి. ఒక రాంగ్ ఆన్సర్‌కి ఒక మార్క్ తీసేయడం జరుగుతా ఉంటది. సో, ఇక్కడ పోతే మనం ఇక్కడ చూడొచ్చు. సో, కన్సర్న్డ్ సబ్జెక్ట్ అంటే మీ బీఎస్సీ వాళ్ళకి గాని, ఆల్రెడీ డిప్లొమా వాళ్ళకి గాని మీరు మీ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్‌గా 100 మార్కుల క్వెషన్ పేపర్ అయితే వస్తుంది. సో, పేపర్ 3లో దీనికి 90 మినిట్స్ మీకు టైం ఉంటుంది. సో, ఇందులో వచ్చేసి మీకు 300 మార్కులకి ఈ 100 మార్కుల క్వెషన్ పేపర్ వస్తుంది. అంటే ఒక్కో క్వెషన్‌కి 3 మార్కులు. సో, దీనికి గూడా మీకు నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. అంటే మీరు ఒక్క క్వెషన్ తప్పు చేస్తే, ఒక ఆన్సర్ తప్పిస్తే దానికి మీకొచ్చినటువంటి 300 మార్కులలో ఒక మార్క్‌ని తీసేయడం జరుగుతా ఉంటది. సో, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మీకు హెచ్ఆర్ఏ అండ్ అలాగే ట్రావెలింగ్ అలవెన్స్ ఇవన్నీ గూడా మీకు అదనంగా అయితే మీకు ఈ జాబ్ వచ్చిన తర్వాత మీకు ఇవ్వడం అయితే జరుగుతా ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు ఏజ్ లిమిట్ ఇంతకుముందు నేను చెప్పాను కదా. సో, 5 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీలకి 3 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి ఈ విధంగా మీకు ఏజ్‌ని అయితే సడలింపు అయితే అంటే పెంచడం అయితే జరిగింది. సో, కాబట్టి ఇక్కడ చూడొచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్స్‌కి 10 సంవత్సరాలు. ఈ విధంగా అండ్ ఎస్సీ, ఎస్టీలో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉండేవాళ్ళకు 15 సంవత్సరాలు, ఓబీసీలో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉండేవాళ్ళకి 13 సంవత్సరాల ఏజ్‌ని పొడిగించడం జరిగింది. అంటే మనకున్నటువంటి ఇప్పుడు ఇందులో ఇచ్చినటువంటి ఏజ్‌కి ఈ యొక్క ఏజ్‌ని యాడ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఆహ్, ఇకపోతే చూడండి మీరు హౌ టు అప్లై ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనంటే మనం ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవాలి. సో, ఈ వెబ్‌సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్ ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటది అనంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో. దాని తర్వాత ఫీజ్‌ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటది. అంటే అక్కడనే ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటది. దాని తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిషన్ పైన క్లిక్ చేసి టోటల్‌గా అప్లికేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటది. అంటే 3 ప్రాసెస్‌గా ఉంటుంది. సో, ఈ 3 ప్రాసెస్‌లోకి మీరు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే 10 జనవరి 2024 నుంచి అయితే స్టార్ట్ అయింది. సో, లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 7 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకి రూ. 100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండ్ వుమెన్స్‌కి కూడా ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఇక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇంకేమి ఇచ్చారు అంటే మనకి ఇక్కడ వెబ్‌సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెబ్‌సైట్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ నెక్స్ట్ వన్ ఇంకేమి ఇచ్చారు మనకి ఇక నోటిఫికేషన్ మొత్తం కూడా ఇదే అనమాట. సో, హిందీ వర్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ ఈ విధంగా అయితే ఈ నోటిఫికేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. సో, కాబట్టి మీకు ఇంకేమైనా ఈ యొక్క ఉద్యోగం గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. కామెంట్‌లో చేయండి. నేను అక్కడి నుంచి అయితే మీకు క్లారిఫై చేశాను. అండ్ అలాగే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్ వీడియోలు మీకోసం నేను చేసి పెడతాను. సో, మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని అయితే ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.